ఫ్రెండ్స్, ఎవరెవరికైతే యూఎంఎస్ మెసేజ్ రాలేదు, నిజాం కాలేజ్ కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కానీ, ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్, ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో కొంతమందికి యూఎంఎస్ మెసేజ్ రాలేదు. ఇది ఫస్ట్ పేజ్ అయినా సెకండ్ పేజ్ అయినా, ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ అయినా ఒక్కసారి నేను చెప్పిన ట్రిక్ ట్రై చేయండి. ఇంతకుముందుకి ఒక 10-15 మినిట్స్ బ్యాక్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూఎంఎస్ మెసేజ్ రాలేదా అని చెప్పేసి. అది ఒకసారి వీడియో చూసి నేను చెప్పిన ట్రిక్ ట్రై చేయండి. అండ్ ఆ లింక్ కూడా ఈ షార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో, ఈ షార్ట్ వీడియో కింద ఉంటుంది. అది క్లిక్ చేసినా మీకు మెయిన్ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో మొత్తం చూసి ఆ వీడియో కింద కమెంట్ పెట్టండి, లైక్ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఓకేనా? సో యూఎంఎస్ మెసేజ్ రాని వాళ్ళు ఆ వీడియో చూసి నేను చెప్పింది ట్రిక్ ట్రై చేస్తే ఒక్కసారి ట్రై చేయండి. ఒక అమ్మాయికి వచ్చింది యూఎంఎస్ మెసేజ్, నేను జస్ట్ నార్మల్గా ఇట్లా చెయ్యి అని చెప్పిన, ఆమెకు వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా. యూఎంఎస్ మెసేజ్ రాని వాళ్ళు అది చేయండి, చేస్తే మీకు యూఎంఎస్ మెసేజ్ వస్తుంది. ఓకేనా? ఇది మెయిన్లీ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే యూఎంఎస్ మెసేజ్ వేరే ఎవరికి రాదు. యూఎంఎస్ అంటే యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ మెసేజ్ వస్తే అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ తోటి మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే, వేరే ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం కాదు. అండ్ ఉస్మానియా కింద ఉన్న గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళ కోసం కూడా కాదు, ఓన్లీ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీసిన. ఒక్కసారి చూడండి, షార్ట్ వీడియో కింద లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే వెళ్తుంది. లేదంటే డైరెక్ట్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్లో చూస్తే జస్ట్ ఇంతకుముందుకి ఒక 10-15 మినిట్స్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది. సో చూడండి, ఫుల్ వర్షాలు వస్తున్నాయి, కరెంట్ కూడా లేదు రూమ్లో. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, మొత్తం చీకటి ఉన్నది. ఇక్కడ విండో ఉంది కాబట్టి కొంచెం లైటింగ్ వస్తుందని వీడియో తీస్తున్నా. కరెంట్ కూడా లేదు, ఫోన్లో జస్ట్ 10% ఛార్జింగ్ ఉంది. అయినా కూడా కొంచెం అదేదో ట్రిక్ యూజ్ అయింది కాబట్టి ఈ యూఎంఎస్ మెసేజ్ వాళ్ళ కోసం అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి అప్లోడ్ చేసేసిన. అండ్ ఈ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి ఇంకొక 20 మినిట్స్లో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ట్రాన్స్ఫర్ ఏం వెళ్ళిపోయింది ఆ వర్షానికి, అంత పెద్ద మొత్తం ఆగమనం అవుతుంది హైదరాబాద్ అంతా. సో ఎనీవేస్, ఒక్కసారి ఆ వీడియో చూడండి, డన్, అంతే. మీ సైడ్ వర్షాన్ని కొడుతుందా? యూ కెన్ కామెంట్ మీ ఇన్ దిస్ షార్ట్ వీడియో. బాయ్.